హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంతు. ఈరోజు సండే. యాక్చువల్గా నేను మొత్తం వీడియో అంతా ఈరోజు జరిగిన వీడియో, డైలీ రొటీన్ మొత్తం అండ్ ఫుడ్ వీడియోస్ అండ్ ఏమేం పనులు చేసుకున్నాం అలా మొత్తం ఈరోజు నేను షూట్ చేస్తున్నాను, అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే ఫుల్ వీడియో తీస్తున్నాను అనమాట. అంటే ఇన్ని రోజులు ఇది యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేశాక ఇది థర్డ్ వీడియో. ముందు 2 వీడియోస్ కూడా అంత రీచ్ ఏం రాలేదు, బట్ ట్రై చేయాలి అండ్ సక్సెస్ అంత తొందరగా రాదు కాబట్టి నేను కూడా ఇంకా ఓకే అనేసి ఇంకో వీడియో వీక్లీ వన్స్ అలా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా టైము 6:28 అయింది. ఇప్పుడు చూస్తాం అంటే ఏమేమి ఫుడ్ రెసిపీస్, ఆ తర్వాత డైలీ రొటీన్ అనమాట. బాబుకి ఏం ఫుడ్ పెట్టాను అంటే ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఏంటిది కుకింగ్. సో ఇలా మొత్తం చేసుకుంటూ ఇంకా కొంచెం మనం యూట్యూబ్ కోసం మాట్లాడుకుంటూ చేసేద్దాం ఈరోజు వ్లాగు. ఓకేనా? సరే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. బయట కూడా ఫుల్ మంచులా ఉంది ఈరోజు. అక్కడ ఏంటది సన్ రైజ్ అవుతుంది, ఇక్కడేమో మంచులా ఉంది ఇది మొత్తం. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ కూడా చేసేద్దాం, ఇంకా బాబు కూడా లేవలేదనేసి టిఫిన్ కూడా చేసేద్దాం అనేసి ఆవిరి కుడుమ అయితే పెడుతున్నాను. శనివారం నైటే యాక్చువల్గా ఇడ్లీ పెట్టాను, మళ్ళీ ఎందుకు అనేసి ఆ బౌల్స్ కూడా ఎక్కువైపోతాయి క్లీనింగ్ అని అలా పెట్టేశాను. అండ్ ఇక్కడ చికెన్కి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, జీరా వేసి ఉంచాను అనమాట, వెంటనే గ్రైండ్ చేసి వచ్చి ఇంక ఈలోపు టీ కూడా పెట్టేశాను. ఇంక ఈ కుడుమ అయితే రెడీ అయిపోయింది, బట్ ముక్కలు అయిపోయింది తీసేటప్పుడు. ఇంకో రెండోది కూడా వేసాను. ఈలోపు టీ కూడా రెడీ అయిపోయింది అనమాట. టీ కూడా బయట మంచిగా కూర్చొని రిలాక్స్గా తాగుతున్నాము. ఒక టీతో మాకు మంచిగా టైం స్పెండ్ అయిపోద్ది అనమాట, మంచిగా ఇంకా రిలీఫ్ కూడా ఉంటుంది టీ వలన. తర్వాత ఇది పెట్టేసి వచ్చాం కదా గుడుము, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా తీసేసి పక్కన పెట్టేసి ఇంకా మేము చికెన్ తేడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఎక్కడికి మేము వెళ్ళినా అంటే ముగ్గురం వెళ్తాం అనమాట. అంటే మా ఆయన, బాబు, నేను. అంటే మా ఆయనకి పర్ఫెక్ట్ టైమింగ్స్ అదంతా ఏముండదు, మాకు ఏరియా అంతా ఏం తెలియదు కాబట్టి ఉన్న టైంలోనే మేము వెళ్తాం అనమాట బయటికి. ఆ తర్వాత చికెన్ అదంతా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఈరోజు షాప్ కూడా ఏదో మరి ఖాళీగా ఉంది, ఎందుకో తెలీదు. బట్ ఇంటికి వచ్చేసిన వెంటనే ఇదంతా ఫోల్డ్ చేసుకున్నాను. ముందు బాబు లేవలేదనమాట, అందుకు అప్పుడు ఇంక ఫోల్డింగ్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఫోల్డ్ చేసేసాక ఇంకా ఇక్కడ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. తెచ్చుకున్నది ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకొని పేస్ట్ అని ఉంచాను కదా మిక్సీ జార్లో, అవంతా వేసేసి మంచిగా ఫ్రై అయ్యాక టమాటా కూడా యాడ్ చేసుకొని అండ్ చికెన్ కూడా బాయిల్ చేసుకొని చికెన్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఈ చికెన్ ఫుల్ ప్రాసెస్ నేను పెడతానులేండి సపరేట్ వీడియో ఇందులో. అంటే మరి ఫాస్ట్గా అంటే అర్థం కాదు కూడాను. ఇంక ఇది ఉడికేలోపు ఇక్కడ బయట ఏం చేస్తున్నారని చూస్తే ఇంక మా ఆయన, బాబు మంచిగా బయట క్లీన్ చేసేస్తున్నారు. నాకు పని తగ్గింది, అంటే డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది పైన ఉన్నాం కదా, సో అదంతా క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు వీడు డ్యాన్స్ చేసుకుంటారు నాన్నని. ఇంకా ఈలోపు ఇది కూడా అంటే మంచిగా ఫ్రై అయిపోయింది. సో కొన్ని మసాలాలు అవి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా కర్రీ అంటే ఎక్కువ మసాలా అదంతా ఏం యూజ్ చేయను అనమాట నేను. అంటే బాబు కూడా తినాలనేసి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను, అంటే అన్ని మసాలాలు యాడ్ చేయాలి అదంతా అనేసి. ఇంకెక్కడైతే తినడం స్టార్ట్ చేసా బ్రేక్ఫాస్ట్. హాయ్ అండి. యాక్చువల్గా అంటే మార్నింగ్ చెప్పాను కదా ఈరోజు వ్లాగ్ అంతా షూట్ చేస్తాను చెప్తాను అనేసి. అప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అయింది టైము, దగ్గర 10 o'clock ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు మంచిగా అంటే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. హస్బెండ్ ఏమో అంటే బయట మొత్తం మీద క్లీన్ చేశారు కదా, బాబుకి ఫుడ్ కూడా పెట్టేశారు. ఇంక నేను మొత్తం ఇంట్లో బౌల్స్ క్లీనింగ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్కి. ఇంక తినేసి లంచ్ చేయాలి మళ్ళీ. యాక్చువల్గా మా ఆయనకి ప్రిపేర్ చేయక్కర్లేదు, తను రారు అక్కడే ఫుడ్, నేను మా బాబుకి. ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది కదా, అది తింటున్నాను అనమాట. ఏది ఏమైనా అంటే ఎంత వర్క్ చేసినా రిలాక్సింగ్గా కూర్చొని టీ తాగినా లేదు అంటే టిఫిన్ తిన్నా అంటే వర్క్ ఏం లేదు, పని అంతా అయిపోయింది, అన్నీ చేస్తాము ఇప్పుడు తినొచ్చు అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు అసలు. చాలా మంచిగా అనిపిస్తుంది. లేదు అంటే వర్క్ ఉంది, టెన్షన్ పడుతూ చెయ్యాలి, తినాలి అని అనుకుంటే మాత్రం అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. కానీ ఈరోజు మాత్రం నాకు ఇష్టం మంచిగా చికెను
అండ్ ఇది ఆ, ఆవిరి కుడుము అంటారు కదా, అది నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇంకా తినాలన్నమాట. చూపిస్తాను ఇంకొకసారి. హాయ్ చెప్పు. హాయ్ బాయ్. సరే. చాలా వరకు ఇంకా లేట్ అయ్యేది యాక్చువల్గా, బట్ చాలా వరకు మా ఆయన హెల్ప్ చేశారు. ఇప్పుడు తినండి. ఇంక ఇక్కడైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం. ఫుడ్ అంతా అంటే తినేసాక ఇంకా మంచిగా కూర్చొని నేను బాబు ఆయిల్ పెట్టుకుంటున్నాము. ఇంకా ఇది సగం వరకు అయిందండి వ్లాగ్. యాక్చువల్గా ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ నుండి మొత్తం కంటిన్యూ అవుతుంది. వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో. బాయ్ బాయ్.